Watch full episodes on Jio Hotstar. శివ వాడెవడో వచ్చాడయ్యా స్నేక్ మ్యాన్ నా చేత 5 కోట్ల రూపాయలు బ్యాంకులో నుంచి దొంగతనం చేయించాడయ్యా. అంతేకాదు వాడు రెడ్ కలర్ లో ఇప్పుడు ఇక్కడి నుంచి పారిపోతున్నాడు. నన్ను స్నేక్ డాన్స్ చేయమనున్నాడయ్యా. లడ్డు సింగ్ గారు, ఇలాంటి సమస్య ఏదో ఉంటుందని నాకు ముందే తెలుసు. ఖచ్చితంగా నేను ఆ స్నేక్ మ్యాన్ని పట్టుకొని తీరుతాను. బోలా ఒక చిన్న పిల్లాడు కొట్టాడన్నాడు కదా, ఆ చిన్న పిల్లాడు తప్పకుండా తనే అయి ఉంటాడు. డ్రైవర్, ఫాస్ట్ గా బండి తోలు. తను తోలేడికి ఆ చిన్న పిల్లాడు సైకిల్ పంచర్ అయిపోవాలి. వావ్, సూపర్ చిన్న పిల్లాడా. రేసింగ్ అంటే నీకు అంత ఇష్టమా? అయితే వెళ్ళి చిన్న పిల్లలు ఆడుకునే రేసింగ్ గేమ్ ని ఆడుకో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకల్. శివ, నా పేరు శివ. దీని తర్వాత నువ్వు తప్పించుకోలేవు చిన్న పిల్లాడా. నేను తప్పించుకోనివ్వను. నీకు ఎంత ధైర్యం అయితే నా బ్యాగ్ ని ముట్టుకుంటావు? ఇప్పుడు నేను తనతో ఫైట్ చేయడం చాలా బుద్ధి తక్కువైన పని. ఎందుకంటే తను ఇప్పుడు పోలీస్ ఫోర్స్ ని పిలుచుండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళడమే సరైన దారి. నేను డాన్స్ చేస్తున్నాను. ఆపలేదు. కానిస్టేబుల్ వాయించు. అలాగే వాయించు. నేను డాన్స్ చేస్తున్నాను. లడ్డు సింగ్ గారు, బ్యాంకు నుంచి దొంగిలించిన డబ్బులు ఇందులో. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు నా మర్యాదని కాపాడావు, నా ఉద్యోగాన్ని కాపాడించావయ్యా. లడ్డు సింగ్ సార్, మీరు ఎందుకని ఇలా నాగని డాన్స్ ఆడుతున్నారు? అదేంటంటే డాన్స్ నేను చేస్తూనే ఉండాలి. నేను డాన్స్ చేయకపోతే పాములు అది కానిస్టేబుల్ వాయించయ్యా. ఏంటి కాటేస్తారా? వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కాటేయడానికి వాళ్ళు పాములా ఏంటి?
అవును పావులు ఉన్నాయ్యా. నువ్వు వాయించు. నువ్వు ఎందుకో ఆపేస్తున్నావు, నీకు తెలుసుగా, కుర్రాళ్ళకి తెలీదు. లడ్డు సింగ్ గారు, మీరు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారు? కాసేపటి క్రితమే తనతో ఫైట్ చేశాను. తనేమి వింతగా ప్రవర్తించలేదే. మామూలుగా ఒక హ్యాట్ గ్లౌస్ వేసుకొని వచ్చాడు. లేదు 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 లేదు, అది టోపీ తర్వాత లోపల పావులు ఉన్నాయ్యా, నేను చూశాను. పావులు అది నువ్వు వాళ్ళని ఏం చేయలేవు. లడ్డు సింగ్ సార్, ఇది టూ మచ్. శివ ఒకటి చెప్తున్నాడు, మీరు ఒకటి చెప్తున్నారు. ఐ థింక్ పోలీస్ స్టేషన్ లో ఉన్న సీసీటీవీ కెమెరాని చెక్ చేస్తే నిజమేంటో తెలిసిపోతుంది కదా. వాయించు వాయించు. లడ్డు సింగ్ గారు, ఈ ఫుటేజ్ లో మీరు మాత్రమే కనపడుతున్నారు. సార్, ఒకవేళ కెమెరా డైరెక్షన్ మిమ్మల్ని ఫోకస్ చేసింది అనుకుంటున్నాను. ఏమంటున్నావు నువ్వు? నువ్వు వాయించవయ్యా, నేను డాన్స్ చేయాలి, వాయించు. 1 సెకండ్ పేడరాం సార్. లడ్డు సింగ్ సార్, మీరు కళ్ళతో జూమ్ చేయండి. ఓ నో, నాట్ యువర్ ఐస్. కెమెరా రికార్డింగ్ లో ఐస్ ని జూమ్ చేయమన్నాను. శివ, లడ్డు సింగ్ ఇస్ రైట్. జూమింగ్ లో బాగా చూడు. ఆ మనిషి చెవుల్లోనూ తల్లోనూ స్నేక్స్ ఉన్నాయి. అది ఖచ్చితంగా ఏలియనే. మనుషుల తల మీద ఎక్కడైనా పాములుంటాయా చెప్పండి. యూడి, మళ్ళీ ఏలియన్సా? యు ఆర్ కరెక్ట్ రేవా. తను కొంచెం విచిత్రంగా ఉన్నాడు. అసలు ఆ స్నేక్ మ్యాన్ చరిత్ర ఏంటో మనం కనిపెట్టి తీరాల్సిందే. లడ్డు సింగ్ గారు, మీరు డాన్స్ అడ్డం ఆపేసి యాక్షన్ లో ఫోకస్ చేయండి. శివ, నేను ఎలా అలా యాక్షన్కి రాగలను, కానీ నువ్వు చెప్తున్నావు, నేను ఒప్పుకుంటున్నానులే. నువ్వు ఉన్నావు కదా, నాకేమి భయం లేదు. నువ్వు ఉంటే నేను దేన్నైనా ధైర్యంగా చేయగలను. నువ్వు ఏం చేయాలో చెప్పు, ఖచ్చితంగా మనం వాడిని పట్టుకుంటావులే. డబ్బు చేయి జారిపోయిందే. ఆ అబ్బాయిని అసలు వదలకూడదు. తనని ఖచ్చితంగా కాటేయాలి. తన పని ముగించండి, వెళ్ళండి. ఎవరి మీద ఉన్న కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నావు? కోపమా? కోపం కాదు బాబాయ్, నా రక్తం ఉడికిపోతోంది. ఒక చిన్న పిల్లడి దగ్గర దెబ్బలు తినొచ్చాను. తను నా దగ్గర డబ్బులున్న బ్యాగ్ని కూడా తీసుకున్నాడు. ఒక చిన్న పిల్లాడి చేతిలో దెబ్బలు తిన్నావా? వాడి దగ్గర నీ పామును నువ్వు చూపించలేదా? చూపిస్తే వాడే భయపడి వెళ్ళిపోయి ఉండేవాడు కదా. తనని చూస్తే భయపడే మనిషిలా లేడు. తను కాస్త విచిత్రంగా ఉన్నాడు బాబాయ్. అందరూ నవ్వడం కాసేపు ఆపుతారా? మిమ్మల్ని నవ్వడం కోసం నేను పెంచట్లేదు, శత్రుని భయపెట్టడం కోసమే పెంచుతున్నాను. ఏంటిది? ఇలాంటి నవ్వే పాముల్ని చూసి ఎవరు భయపడతారో? ఈ పాముల్ని ఎందుకని ఫిట్ చేశావు? ఇలా చూడు, నీకే బాగా తెలుసు ఇది నేను కావాలని చేసింది కాదు. నేను పాములతో ఎక్స్పెరిమెంట్ చేస్తుండగా ఒక ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది. దానివల్ల మన ఇద్దరికి ప్రాబ్లం అయింది. నేను యాంటీడోట్ రెడీ చేస్తున్నాను. నువ్వు త్వరలోనే కోలుకుంటావు, సరేనా? నేను మామూలుగా మారను. ఈ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ ని నేను సక్సెస్ఫుల్ గా యూజ్ చేసుకుంటాను. నేను కోట్లు సంపాదించాలని అనుకుంటున్నాను. దాని తర్వాత నేను మామూలుగా మారడానికి ప్రయత్నిస్తాను. ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి బాబాయ్, తర్వాత మీరు నా గురించి ఆలోచిస్తురు గాని. సరే, అయితే నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, నువ్వు చేస్తున్నది చాలా చాలా పెద్ద తప్పు. దాని ప్రతిఫలం కూడా చాలా తప్పుగానే ఉంటుంది. ఈ సర్పేల ప్లాన్ ఏంటో మీకు తెలీదు బాబాయ్. ముందు ఆ పిల్లాడి పని పట్టాల్సిందే. దాని తర్వాత నా ఆశని నేను నెరవేర్చుకుంటాను. శివ, శివ, ఇదిగో నేను నీ కోసమే వస్తున్నాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.